ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మెస్ ఛార్జీల చెల్లింపులో సర్కారు జాప్యం చేస్తోంది. దీంతో కార్మికులు వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి నిత్యావసర సరుకులను సమకూర్చుకుంటున్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్ లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆదిలాబాద్ జిల్లా మధ్యాహ్న భోజన కార్మికులపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 677 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటి పరిధిలో 60,000కు పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి మధ్యాహ్న భోజనం వండి పెట్టడానికి సుమారు 6,000కు పైగా కార్మికులు వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. అయితే కార్మికులే నిత్యావసర సరుకులు సమకూర్చుకొని విద్యార్థులకు వండి పెట్టాల్సి వస్తుంది. ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి వడ్డీకి డబ్బులు తీసుకువచ్చి విద్యార్థులకు అన్నం వండి పెడుతున్నారు. నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉండగా తీసుకువచ్చిన డబ్బుకు వడ్డీ మీద వడ్డీ పడి కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. బిల్లుల కోసం వామపక్షాల ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టర్ కార్యాలయంతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలను చేపట్టి ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో దసరా సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విధులు బహిష్కరించి సమ్మెబాట పడుతున్నట్లు ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేశారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉండగా కోడిగుడ్లు, కూరగాయలు, ఇతర ఖర్చుల బాధ్యత వంట కార్మికులకు అప్పగించారు. ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ₹5.45, ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ₹8.17 చొప్పున చెల్లిస్తుంది. మెనూ ప్రకారం వెజ్ బిర్యానీ, కిచిడీతో పాటు రోజు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, వారంలో 3 రోజులు కోడిగుడ్లు అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒక కోడిగుడ్డుకు ₹5 ఇవ్వగా కార్మికులు బయట మార్కెట్లో 6 నుంచి ₹7 చెల్లించి కొనుగోలు చేస్తూ ఉండగా ఒక గుడ్డుపై ₹2 నష్టం చవిచూస్తున్నారు. వంట సామాగ్రి ధరలు పెరగడంతో పెట్టిన పెట్టుబడి రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం కాలం నుండి పోరాటాలు ఏకృషి పిలుపు వివరం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ఇచ్చేటట్టు వంటి వేతనాలు కోడిగుడ్డ బిల్లులు, అదేవిధంగా వాళ్ళకు వర్కర్లకు ఇచ్చే వేతనాలు, అదేవిధంగా వాళ్ళకు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ₹1,000, రాష్ట్ర ప్రభుత్వం ₹2,000 ఇచ్చేది. అది కూడా సరిగ్గా ప్రతి నెల రాకపోవడం వాళ్ళకు పెండింగ్లు ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే చెల్లించాలనే దాంతో డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కోడిగుడ్లు పెట్టాలనే దాంతో 3 వారాలు కోడిగుడ్లు పెట్టాలనే దాంతో చెప్పడం జరుగుతుంది. ఆ కోడిగుడ్ల బిల్లులు ఇంతవరకు 5 నెలల కాలం అనేది వాళ్ళకు పెండింగ్లో ఉంది. ఈ మెనూ ప్రకటించాలని, మెనూ ద్వారా పెట్టాలనే దాంతో ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. మెనూ పెట్టాలంటే ప్రభుత్వం వాళ్ళకు వేతనం పెంచాలి. ఈ కోడిగుడ్ల ధరలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వాళ్ళకు ఒక కోడిగుడ్డు కొనాలంటే ₹6 నుంచి ₹6.50 పలుకుతా ఉంది. వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం ఇచ్చేది ₹5 ఇచ్చేది. ఇది ఎక్కడ న్యాయం అనే దాంట్లో ఈ కోడిగుడ్లు పెట్టకపోతే కార్మికులకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, తొలగిస్తామనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతున్నది. ఇది అన్యాయమైన దాంతో చెప్పడం జరుగుతుంది. కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం ₹1,000 చెల్లిస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2,000 చెల్లిస్తుంది. కనీస వేతనం పెంచడంతో పాటు మెస్ ఛార్జీలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో కార్మికులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనం 10,000కు పెంచుతాము అని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్నా కార్మికుల ఊసే ఎత్తడం లేదు. పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు గౌరవ వేతనంతో పాటు బిల్లులు చెల్లించడం లేదు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా బిల్లులు రాకపోవడంతో వామపక్షాల ట్రేడ్ యూనియన్లు ఏఐటీయూసీ, సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో సైతం కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. రోజు పిల్లలకు వండి పెట్టాలంటే బాగా కష్టమవుతుంది. మళ్ళీ పప్పు రేటు పెరిగినాయి, సరుకుల రేట్లు అన్నీ పెరిగినాయి. మేము ఎక్కడో తెచ్చి పెట్టాలా, మాకు జూన్ ఉండాలి. ఇప్పుడు బిల్లులు లేవు, ఏం లేవు. గుడ్లు కంపల్సరీ మాకు వారానికి 3 సార్లు పెట్టాలా. సోమవారము, బుధవారము, శుక్రవారము, వారానికి 3 సార్లు ఇట్లా గుడ్లు పెట్టాలంటే గుడ్డు మాకు ప్రభుత్వము ₹5 ఇస్తుంది. మాకు ఇక్కడ బయట కొనుక్కుంటే ₹6, ₹6.50
మాకు పడుతున్నది. ఇంకా ₹50 మేము లాస్ అవుతున్నాం. మరి గవర్నమెంట్ ఇట్లా మమ్మల్ని ఇట్లా లాస్ చేస్తుంది. గవర్నమెంట్ కొంచెం మమ్మల్ని చూడాలి కదా. మాకు ఇంతగానో లాస్ అవుతుంది. మన ప్రభుత్వము కొంచెం మా తరపున మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద మేము బలంగా ఉన్నాము. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వము మేము పదవిలోకి రాగానే మీకు ₹10,000 జీతాలు పెంచుతామని అన్నారు. మరి ఇప్పటి వరకు ఆ జీతాల టాపిక్ లేదు. మా గురించి ఏమీ టాపిక్ తీసుకొస్తలేరు. ముఖ్యమంత్రి గారిని దయచేసి మా మిడ్ డే మీల్స్ గురించి ఆలోచించి మాకు ఒక నిర్ణయం తీసుకొని మాకు సరైన న్యాయం చేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకోకపోతే మేము దసరా అయిన తెల్లారి నుండి మొత్తం కంప్లీట్ బంద్ చేయాలని, వంటలు ఏ స్కూల్లో చేయొద్దని అనుకుంటున్నాం. మరి మా కార్మికులము అందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం మొన్న మీటింగ్లో. మొత్తాన్ని కంప్లీట్ బంద్ చేయాలని అనుకుంటున్నాం.